నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం జరిగింది. ఈ శ్రవణ నక్షత్రం పౌర్ణమితో కూడి ఉండుట వలన విశేషముగా చెప్పవచ్చును. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. మంగినపూడి బీచ్ రోడ్డు ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఆటో ఢీకుని పక్కనే వెళుతున్న బైకుపై ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో వెళుతున్న ప్రయాణికులు సురక్షితం. బైకుపై వెళుతున్న మహిళకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సుభిక్షమైన రాష్ట్రాన్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్లో విషాదం చోటు చేసుకుంది. గుడివాడకు చెందిన 5గురు సముద్రంలో కొట్టుకుపోతుండగా 3గురిని తోటి పర్యాటకులు, మెరైన్ పోలీసులు కాపాడారు. 2 సముద్రంలో గల్లంతు కాగా ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మరో 3గురు సముద్రం నీరు తాగేయడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళను షేక్ ఫజలా, 26 గా గుర్తించారు. గల్లంతైన వ్యక్తిని ముషారఫ్, 20 గా గుర్తించారు. భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి చరిత శతకాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. తొలి కాపీని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్కు అందించారు. అనంతరం రచనలకు జీవితాన్ని అంకితమిచ్చి పనిచేస్తున్న వారిని పుష్పగుచ్ఛంతో సన్మానించారు. దేశ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించేందుకు భారతీయ సాహిత్య పరిషత్ చేస్తున్న సేవల్ని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం, ప్రజలకు సమాజం పట్ల అవగాహన కల్పించడం కోసం పివి శైలజ రచనలు అద్భుతం అన్నారు. సమాజాన్ని మార్చగల శక్తి కేవలం రచనలకు, పుస్తకాలకు మాత్రమే ఉందన్నారు. పుస్తకానికి ఉన్న శక్తిని గుర్తించిన వారి జీవితాల్లో వెలుగులు తథ్యం అన్నారు. ప్రజలంతా పుస్తక పఠనంపై శ్రద్ధ పెడితే మెరుగైన జీవనం సాకారమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో భారతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షులు అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ఆర్కే విద్యా సంస్థల అధినేత బండి రామకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త చింతలపాటి మురళీకృష్ణ, ప్రపంచ రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రముఖ సాహితీవేత్త ధన్వంతరి ఆచార్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గొర్రిపాటి గోపీచంద్, రాష్ట్ర బీసీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, సామాజిక కార్యకర్త ఫణికుమార్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పి శ్రీరామ్, సాహితీమిత్రులు లంకిశెట్టి బాలాజీ, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు భవిష్య, ప్రముఖ కథ రచయిత్రి మేరీ కృపాబాయి, అప్పినేడి పోతురాజు, భగవద్గీత స్వర్ణ పతక గ్రహీత జొన్నలగడ్డ మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.